దయచేసి పోలీస్ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. భక్తులు అమ్మవారి దర్శనానికై వచ్చి మనము లైన్లో నిలబడి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ఆలయ కమిటీ కోరుతుంది. కాస్త ముందుకు వెళ్ళండి, మీరు వెళ్తే చెప్తాను నేను. అన్నా ఇక ఇప్పటికే జగదాంబిక, సికింద్రాబాద్, ఉజ్జయిని, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు పూర్తయ్యాయి. ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర జరుగుతుంది. బ్రదర్ ఇక్కడ అతను ఒక్కొని రైట్, థ్యాంక్ యూ. అన్న ఇక్కడ ఉన్నటువంటి ఇక ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే కవిత కూడా బోనాలు సమర్పించడానికి వచ్చారు, ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ పరిసర ప్రాంతాలు కూడా భక్తిమయంతో నిండిపోయాయి భక్తులతో. కవిత బోనాలు సమర్పించుకున్న దృశ్యాలు ఇప్పుడు మనం స్వతంత్ర విజువల్స్ మీద చూడొచ్చు. హైదరాబాద్ బోనాల్లో లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతి ఏటా కూడా ఈ బోనాలకి వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ రద్దీగా ఉంచొద్దు. పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం అందరం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కుటుంబ సమేతంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు. వారికి దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చెత్తిర్నాక సంబంధించినటువంటి లైన్